సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లేకలేని మా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ మరి ఈరోజు బైబిల్ క్లాస్ ద్వారా మంగళవారం తండ్రి అయిన దేవుడిని స్తుతించి మహింపరిచే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కనుక మరి క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరులైన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ లైవ్లో ఉండి కూడా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుడి యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్న సహోదరులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మరి ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి వాక్యాన్ని మరి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని మరి దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ మనం వినే ప్రతి మాటల ద్వారా కూడా మన వాక్యంలో బలపడవలసిన వారమైనా మరి ముఖ్యంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వాక్యాన్ని ఎత్తుకు వినాలి, వాక్యాన్ని ఎత్తుకు నేర్చుకోవాలంటే మన విశ్వాసంలో బలపరచబడడానికి యొక్క ప్రార్థనతో ఈరోజు కూడా విలువైన మాటలు మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమదాసుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు. గడిచిన దినాలని మీ కృపలో భద్రపరిచి మరలా ఈ మంగళవారం బైబిల్ క్లాసులో ఈ వాక్యాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించాయి. మరి తండ్రి మీ సన్నిధి గురించి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటే వినయ విధేయతలు మాకు మరి ఎక్కువగా దయచేయండి తండ్రి. తగ్గింపు జీవితాలు మాకు ఇవ్వండి. మరి నిశ్శబ్దంగాను క్రమంగాను మీ సన్నిధిలో కూర్చొని వింటున్న మాటలను తండ్రి మేము మనసును పెట్టి ఆ వాక్యము ద్వారా మరి తండ్రి మేము ఎక్కువగా విశ్వాసంలో బలపరచబడుతూ మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని మరి తెలుసుకొని గ్రహించి మీ నామానికి మహిమార్థంగా మేము బ్రతికి జీవితాన్ని అలవర్చుకునే భాగ్యాలు. మీ వాక్యం మమ్మల్ని హెచ్చరించినప్పుడు మాలో లోపాలుంటే మీకు వ్యతిరేకమైన తలంపులుంటే అవి విడిచిపెట్టుకుని తండ్రి మీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి అంగీకరించి తండ్రి మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం దయచేయండి. చెప్తున్న మమ్మల్ని బలపరచండి. ఈ ఆత్మ సహాయములు జ్ఞానమును అనుగ్రహించండి. అసత్యం అబద్ధం దూరం ఉంచండి తండ్రి. దేవుని మాటలు వినాలని ఆలోచన లేని వారు, దేవుడు ఉన్నాడని ఎరగిన వారు, దేవుని పని చేయాలని ఆలోచన లేని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఎంతో మంది జీవితాన్ని వృధా చేసుకున్నారు. అయినా మమ్మల్ని ప్రేమించి మీ విలువలు మీ మాటల విలువలు మాకు నేర్పించి మరి మీ సన్నిధి గురించి మీ మాటలని అవకాశాలు మాకు కల్పించి మీకు చూస్తూ ఉంటారు. మరి తండ్రి ఇంటి ధన్యతలు మేము నిర్లక్ష్యం చేసుకోక మీ మాటలను తండ్రి పెడచేవుడు పెట్టకుండా మీరు అప్పగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వాక్యం ద్వారా మేము ఆత్మీయతలో పరిశుద్ధతలు విస్తరించే భాగ్యాలమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నామ కడ తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ఎన్నో విలువైన సంగతులు గ్రంథంలో మనకి కనపడుతుంది. మనం వినే ప్రతి మాట, నేర్చుకునే ప్రతి మాట మనల్ని దేవుడి ఎడల భయంలోని భక్తులను మరి బలపరచవలసిన అవసరం మరి ఎక్కువగా మనందరికీ ఉంటుంది. కాబట్టి చెప్పే ప్రతి మాటను మీరు ప్రేమతో గ్రహించాలని కోరుతూ, ఎందుకంటే దేవుని వాక్యం తెలియని వారైతే మరి లోకంలో ఏదో విధంగా నడుచుకునే అవకాశం ఉంది. మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వింటున్నాం కనుక ప్రతి మాట మనం అర్థం చేసుకుని వాక్యానుసారంగా భక్తిని కొనసాగించుకోవాల్సిన అవసరత మీ మీద నా మీద ఆ బాధ్యతను కలిగి ఉన్నాం. కాబట్టి ఆ బాధ్యతను మనం కొనసాగించుకోవాలి. అందుకని అపొస్తలుడైన పౌలు చాలా మంది విశ్వాసాన్ని కోల్పోవడానికి, విశ్వాసంలో నిర్లక్ష్యంగా ఉండడానికి, వాక్యం దగ్గరికి చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? తెస్సలోనికలో సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్తాడు. మొదటి తెస్సలోనిక సంఘంలో రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని చదువుతాం. మొదటి తెస్సలోనిక పత్రిక చూడండి, 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. ఆ హేతువు చేతను మీరు దేవునిని గూర్చిన చూడండి, మీరు దేవుని గూర్చిన
వర్తమాన వాక్యము వాక్యము. మా వలన అమ్మా, వర్తమాన వాక్యము. వర్తమానం అంటే ముందు చెప్పినది అని అర్థం. అమ్మా, వర్తమానం అంటే ముందుగా పితరుల ద్వారా తెలియపరిచినది. అది సైలెంట్ అయిపోవాలి. వర్తమానము అని అంటే ఇప్పుడు వింటున్నది మీరు భవిష్యత్ కాలం ముందే చెప్పినది. వర్తమానం అంటే వర్తమాన బోధ, భవిష్యత్ కాలం. వర్తమాన బోధ అంటే ఇప్పుడు జరుగుతున్నది. భవిష్యత్ అంటే జయం జరుగుతుందో తెలియపరిచేది. ఏది? దేవుని వాక్కు. అంత శక్తి ఉంది. అందుకనే దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంటే అపోస్తలుల వలన అంగీకరించినప్పుడు ఏం చేశారంటే మీరు అంటే వినినప్పుడు ఏం చేయాలి? చాలా మంది వింటారు కానీ ఏం చేయరు. అంగీకరించిన వాడు దేవుని మీద అనుకుంటారు. మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. అంటే కొంతమంది అంగీకరించుకోవడానికి కారణం ఏంటి? మనుషులు వాక్యమయ్యా ఇదని. అంటే ఇప్పుడు చాలా మంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే ఎలా అయ్యిందండి? చదివితే అర్థమవుతుంది. చదవని వారు, బైబిల్ మీద అవగాహన లేనట్టు వారు, ఎప్పుడు వినలేనట్టు వారు ఏం చేస్తున్నారంటే వాక్యం మీద ఉన్న ప్రలోభాలు ఏంటంటే దేవుని వాక్యం అంటున్నారు, మనుషులే కదా రాశారు అని. దేవుని వాక్యం అంటున్నారు, మనుషులే కదా మాట్లాడారు. అవునా? ఆఖరికి మీ అందరి చేతుల్లోకి వచ్చిందంటే దాన్ని ప్రింటింగ్ చేసింది కూడా మనుషులే కదయా. మరి దేవుని వాక్యం అని ఎలా ఎంచాలి? అది దేవుని వాక్యం కాదు, మనుషుల వాక్యమే. అందరూ రాసుకున్నట్టుగానే గ్రంథాలు క్రైస్తవులు కూడా రాసుకున్నారని ఒక ప్రలోభ. ఇప్పటికే బైబిల్ని ఇష్టపడిన వారు, లేదా బైబిల్ గురించి తెలియని వారు, బైబిల్ గురించి అబద్ధంగా మాట్లాడుకునేవారు, మాటలు విని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. అది మనం సూటిగా అర్థం చేసుకోవాలి. బైబిల్ అనేది అమ్మా ప్రింటింగ్ చేసింది మనుషులే. ఆఖరికి బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాట్లాడింది మనుషులే. కానీ దేవుని గురించిన మాటలు చెప్పే శక్తి మనిషికేమీ లేదు. ఎందుకు లేదు? యోబు గ్రంథంలోనికి మనం యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువు. ఒక మాట మీకు చూపిస్తాను. 25 అధ్యాయం యోబు గ్రంథం. తీసారా? 25 అధ్యాయం యోబు గ్రంథము. ఒకసారి 6 వచనాన్ని చదువుతాం. మరి నిశ్చయముగా మనుషుడు ఎవరట? అంటే దాని అర్థం ఏంటంటే దైవ దృష్టికి మనుషుడు ఎలా కనబడతాడట? పురుగు వంటి వాడు. అది అర్థం చేసుకో. ఇదేంటండి? దేవుడి పోలుగుతూ సృజించబడిన మనుషుని పురుగుని ఎందుకు పోల్చాడు? అవునా? పురుగుతో ఎందుకు పోల్చాడు? కారణం ఏంటంటే మహిమను పోగొట్టుకున్నాడని మనిషి. అంటే ఏ దేవుడు సృజించాడో, ఏ దేవుని చేత చేయబడ్డాడో ఆ దేవుని ఆలోచనలు మరిచి బ్రతికాడని. ఓకేనా? దేవుని ఆలోచనలు విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి పురుగు వంటి మనుషుడు అన్నాడు. అంటే మట్టి బుద్ధులతో బ్రతుకుతున్నాడు. ఎవరో దేవుని కూడా అర్థమైంది, వీడు మట్టి నుంచి తీయబడ్డాడు గనక తిరిగి మన్నే. ఎప్పుడు యోబు ఆదాము దగ్గరే ఆలోచించాడు. ఎప్పుడైతే పాపం చేశాడో యోబు నేల మట్టితో నిర్మించబడ్డాడో మరలా మన్నై పోతాడు కాబట్టి పాపం చేశాడని అక్కడే ఒప్పుకున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు నరుడు చూడండి ఆయన దృష్టికి మనుషుడు ఎప్పటికీ ఎవరు కాదు అంటే దీనిని బట్టి అర్థం చేస్తాం. పవిత్రుడు కాని మనిషి పవిత్రమైన మాటలు ఎలా చెప్పాడు మరి? అంతే కదా. ఇప్పుడు నరుడు పవిత్రుడు కాదు,
ఎందుకంటే అపవిత్రత మొదటి మనుషులోనే ఏర్పడ్డది. అప్పటి నుంచి ఏ మనుషుడు పవిత్రుడిగా బ్రతకడం అసాధ్యమైంది. పవిత్రుడిగా నోవాహు గారు కనిపించారు కాబట్టి నోవాహును బట్టి మరొక జనరేషన్ దేవుడు ఏర్పాటు చేయడానికి మరొక తరం కొరకు ఆయన ఎన్నుకున్నాడు. తన తరంలో అందరూ పాడైపోయినా కానీ నోవాహు ఎలా ఉన్నాడు? నీతిపరుడు, పవిత్రుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు మళ్ళా నోవాహుని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ప్రతి మనుషుడు పురుగు వంటి వాడే, ప్రతి మనుషుడు అపవిత్రుడే. కానీ పవిత్రపరచబడేది ఎవరి ద్వారా అంటే దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా. ఎందుకంటే పవిత్రుడు దేవుడు తప్ప భూమి మీద ఎవరో, కాబట్టి పవిత్రపరచగలిగిన శక్తిమంతుడు ఎవరో? దేవుడు పరిశుద్ధుడు. ఆయన పవిత్రపరచగలిగిన శక్తివంతుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే పురుగు వంటి మనుషుడు, అపవిత్రమైన మనుషుడు పవిత్రమైన మాటలు చెప్పే శక్తి మనుషుడికి లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి 4వ వచనాన్ని కూడా చదువుతాం. నరుడు దేవుడి దృష్టికి ప్రశ్నే కదా అది మరి అమ్మా. ఎందుకంటే రోమపత్రిక మనకి తెలుసు 3:23 అందరూ పాపం చేసి మరలా ఈ నీతిమంతుడు అనే భేదమేమి లేదు దైవం దగ్గర. అందరూ పాపులే, అందరూ అపవిత్రులే. ఎందుకు అపవిత్రులయ్యారంటే పాపం ప్రవేశించింది నరుల్లో. కానీ దేవుడి చేత నిర్మించబడినప్పుడు ఆదాము పవిత్రుడే. ఎప్పుడు అపవిత్రుడయ్యాడు? పాపము చేసినప్పుడు. పాపం చేయడం అంటే కారణం ఏంటి? దేవుడు మాట మీరడం, చెప్పింది వినకపోవడం. అందుకనే రోమపత్రికలు అంటాడు ఆదామును బోలి అందరూ పాపం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ బీజం పడ్డది. ఆదామును బోలి అందరూ కూడా దేవుని అతిక్రమించేవారే, ఆజ్ఞను అతిక్రమించేవారే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే. మరి అటువంటి అపవిత్రమైన మనుషుల నుంచి పవిత్రులను ఎలా ఏర్పరచుకున్నారంటే ఆనాడు పవిత్రపరచబడడానికి దేవుని అనుసరించిన భక్తులు ఉన్నారండి. మరలా పాపం చేసినప్పుడు జంతు బలి రక్తము ద్వారా శుద్ధిపరచబడిన చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని దేవుడు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే దేవుని మాట ధిక్కరించకుండా ఎవరు బ్రతికారో వారిని దేవుడు ఏం చేయడు తెలుసా? ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మరలా ఇక్కడికి వస్తాం. పేతురు పత్రికలోకి వెళ్దాం. పేతురు పత్రిక 2వ పేతురు 1వ అధ్యాయం చూడండి 20వ వచనం చదువుతాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట చదివేవారు గ్రహించాలట. సైలెంట్ వాక్యం విను. మీకు అర్థమవుతుందా? ఊహను బట్టి చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో అంటే ఏ ఒక వచనం దేవుని మాట పుట్టినది కాదు. అంటే దాని బట్ట అర్థం ఏం చేసుకోవాలి? మనుషులు ఊహించుకుని రాసింది ఇది కాదు. అది అర్థం చేసుకో. మనుషులు ఊహించినది కాదు. ఏది మనం చదువుతున్న వాక్యం మనుషులే రాశారు, కానీ వారి ఊహల్లో పుట్టినది ఇది కాదు. ఎందుకంటే మనిషికి ఇంత పరిజ్ఞానం లేదు. భూలోకాన్నే చదవాలా, పరలోకం ఎలా తెలుస్తుంది నరుడికి? పరలోకంలో ఉన్న పవిత్రుడి గురించి ఎలా తెలుస్తుంది? తెలుసుంటే పరలోకం నుంచి దేవుడు దిగి రావాల్సిన పని ఏమీ లేదు. మానవ స్వరూపాన్ని దాల్చి భూమి మీద బ్రతకవలసిన పని లేదు. దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నారు కనుక దేవుణ్ణి మళ్ళా గుర్తు చేయడానికి, దేవుడు ఉన్నాడని చెప్పడానికి పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు శరీరాన్ని ధరించుకుని రావడం జరిగింది. కింద చదువుతాం. ఏ ప్రవచనములో పుట్టదని అది చదివేవారు గ్రహించుకోవాలి. ముందు 21వ వచనం. ఏల అనగా అంటే ఎందుకో చెప్తున్నాడు. ఎందుకు పుట్టదు అలాగా?
ఎందుకు అలా ఊహించుకోవడానికి లేదు చెప్తున్నాడు. ఎలా అనగా ప్రవచనము అంటే ప్రవచనం అంటే దేవుడు ముందుగా చెప్పమన్నది. ఇందాక మాట చదువు, దేవుని గూర్చిన వర్తమాన వాక్యం. వర్తమానం అంటే దేవుని మాట. గ్రంథం లేనప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రవచనం, వర్తమాన ప్రవచనం అంటే ప్రవచనాల ద్వారా మాట్లాడాడు. అంటే దేవుడు దూత ద్వారా మానవ జాతికి తెలియపరిస్తే మానవులు దేవుడు చెప్పినట్టుగా నడిచారు. మానవులు దేవుడు చెప్పినట్టుగా నడిచారు. అందుకనే ప్రవచనము అని అన్నారు. అంటే ముందు ఏం జరగబోతుందో కూడా ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు. లేదంటే రేపేం జరగబోతుందో, ఈ క్షణం ఏం జరగబోతుందో ఆ రాజుకైనా ప్రవక్తకైనా తెలియపరిచేవాడు. ముందు తన ప్రజలు పొరపాటు చేసిన ఎమ్మెల్యే ప్రవక్తకి దర్శనం ఇచ్చేవాడు, న్యాయాధిపతులకు దర్శనం ఇచ్చేవాడు, ఆయన పైన ఆడుకున్న వారికి ముందుగా తెలియపరిచేవాడు ఆ మాటలని. అందుకనే అక్కడ చెప్తాడు ఏమని, ఎలా అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి. అంటే అర్థం ఏంటి? ఇచ్చ అంటే ఏంటి? మనుషుల కోరికల ద్వారా రాయబడినది కాదు ఇది. మనుషుని ఇచ్చను బట్టి కలవలేదు కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డారట. అంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తే దేవుని సంగతులు అర్థమయ్యి రాశారు. దేవుడు ప్రేరేపిస్తే ఆ మాటలు అర్థమయ్యి రాశారట. ఎవరో? మనుషులు. అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ అంటే ఆయన ఆత్మ ప్రేరేపించి సంగతులు చెప్తేనే గాని మనిషికి పరలోక విషయాలు అర్థం కాదు. అసలు దేవుని ఆత్మ వచ్చి చెప్పి దేవుని ఆత్మ మాటలు చదువుతుంటేనే ఇక పరలోకం గురించి మనం మనసు పెట్టలేకపోతున్నాం కదా. అలాంటిది దేవుని గురించి చెప్పని వారు, దేవుని గురించి ఎరగని వారు పవిత్రులు అయ్యే అవకాశం లేదు. అర్థం చేసుకో. అలా ప్రభుతో తిరిగిన అపోస్తలుడు వారు ప్రవచించారు, వారు గ్రంథంలో మాటలో మాట్లాడారు, వారి ద్వారా రాయించాడు దేవుడు. 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు 40 మంది ప్రవక్తలను ఏర్పరచుకుని ఏం చేశాడు తెలుసా? రాయించాడు. పాత నిబంధన 1500 సంవత్సరాలు రాశారండి. ఓకేనా? క్రొత్త నిబంధన 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాలు రాశారండి. ప్రకటన గ్రంథం 96 నుంచి 100 సంవత్సరాల క్రీస్తుశకంలో పూర్తయింది. పాత నిబంధన 1500 సంవత్సరాల చరిత్ర ఇది. బైబిల్ వారు రాసింది. 40 మంది ప్రవక్తలు, ఒకరి గ్రామం ఒకరికి తెలిసింది కాదు, ఒకరి ప్రాంతం ఒకరికి తెలియదు. కానీ అయినా సరే పరిశుద్ధమైన మాటలు దేవుడు చెప్పినట్టుగా రాశారంటే అందరిలో దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంది కనుక రాయగలిగారు. దేన్ని? ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని వారు రాయగలిగారంటే మనిషికి ఆ సామర్థ్యం లేదు. పరిశుద్ధాత్ముడు ద్వారా ప్రేరేపింపబడి అవి రాసిన మాటలని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనుషుల ఇచ్చను బట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలం. అది ఆత్మ పనిచేయడానికి మూలం ఆయన ఆత్మ ఉంది కనుక ఆయన ఆత్మ ద్వారా పరోక సంగతులు, దేవుని సంగతులు మనిషికి అర్థమైనవి అని గ్రంథం చెప్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఒక మాట యోహాను సువార్తలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఒక మాటలు మనం చదువుతాం. ఆ 16వ అధ్యాయము యోహాను సువార్త. చూడండి 13వ వచనాన్ని చదువుతాం. అయితే
ఆయన అనగా అనగా సత్యస్వరూపి అయిన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అంటే దేవుడు సత్య స్వరూపుడు గనక ఆయన ఆత్మ కూడా ఎలాంటిది? సత్య స్వరూపమైనది. ఆయన ఆత్మ అబద్ధమైనది కాదు, వాస్తవాలు మాట్లాడేది. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి? భూమి మీద వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన మిమ్మును మిమ్మును సర్వసత్యము సర్వ సత్యములోనికి నడిపించు. నడిపించును. అంటే అప్పటిదాకా ఆత్మ లేదా అంటే ఉంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఉన్నాడు, పని చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు మనుషులోనికి ప్రవేశించే అవకాశం అప్పటికి లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఇప్పుడు ఎలా చెప్తున్నాం మనం? అమ్మా, పరిశుద్ధాత్మను పొందుకున్నామా? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలిసిందా మనకి? పరిశుద్ధాత్ముడు విలువ అర్థమైందా? ఎలా అర్థమైంది? ఇదిగో లేఖనాలను బట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడని, ఆయన దేవుని ఆత్మని పరలోకం నుంచి దిగి వచ్చాడని, క్రీస్తు నామమున పంపబడ్డాడని, అవునే కదా మనకు అర్థమైంది. ఆయన పొందుకోవాలంటే ఆయనే చెప్తాడట. ఏమా ఏమని? ఒక మాట మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, 7వ వచనం. అయితే నేను మీతో చెప్పుచున్నాను, సత్యము చెప్పుచున్నాను. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరితో? యూదులతో. సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన నేను వెళ్ళిపోవటం వలన నీకు ప్రయోజనకరం. మీకు ప్రయోజనకరం. ఎవరు వెళ్ళిపోవడం వలన? క్రీస్తు వెళ్ళిపోయే గడియలు వస్తున్నాయి కనుక చెప్తున్నాడు శిష్యులతో, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం. ఎందుకు? చూడండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త, మీ యొద్దకు రాడు. అంటే నాకు 13వ వచనంలో చదవమా, సత్య స్వరూపి అయిన ఆత్మని. ఆయన ఆదరణకర్త. ఎవరిని ఆదరించేవాడు? క్రీస్తుని అంగీకరించిన వారిని, దేవుణ్ణి విశ్వసించిన వారిని, పరిశుద్ధులుగా బ్రతకాలనుకున్న వారిని ఆదరించేవాడట. ఎవరో? అది ఈ పాపపు లోకములో ఈ భూమి మీద ఆదరించగలిగిన శక్తివంతుడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. అది అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆదరణకర్త మీ యొద్దకు ఎప్పుడు? నేను వెళ్ళకపోతే. ఈయన ఎప్పుడు వెళ్తారు? ఏమా, ఈయన ఎప్పుడు వెళ్తాడు? తండ్రి చిత్తము నెరవేర్తానే కానీ ఈయన వెళ్ళరు. తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చి ఆయన అనుకున్నది తండ్రి చిత్తములో జరిగేదాకా వెళ్ళడం. అంటే శిలువ మరణము తర్వాతే ఆయన వెళతాడు. కాబట్టి నేను అప్పగింపబడవలసి వస్తుంది అని చెప్తాడు. నేను వెళ్ళవాలి. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి రాడు. ఆయన రాకపోతే మీకు సత్యము, సర్వ సత్యం. కింద చదువుతాం, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు. ఎవరో? క్రీస్తు. అంటే పరిశుద్ధాత్మను కూడా పంపగలిగిన శక్తిమంతుడు అండి. ఎవరో? అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు మాట అంటున్నాడు చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు అంటే క్రీస్తు. అంటే ఆయనతో పెద్ద పని లేదన్నట్టుగా ఉన్నదండి వాళ్ళ క్రైస్తవులకి. అర్థమవుతుందా? ఆయన శరీరాన్ని దాల్చొచ్చాడు, మనుషుడు, ప్రవక్త. అర్థమవుతుంది? ఆయన మనుషుడు, ప్రవక్త, రాజు, న్యాయాధిపతి. అంతకు మించి దేవుడైనా కాదు. ఏం అర్థమవుతుందో లేఖనాలు అర్థం కావడం. ఆయన ప్రవక్త కాదని వాక్యం చెప్పలా. ఆయన ప్రవక్త అని చెప్పింది వాక్యం, రాజు అని చెప్పింది, న్యాయాధిపతి అని చెప్పింది, ప్రభు అని చెప్పింది. అదే వాక్యం దేవుడు అని కూడా చెప్పింది. మరి ఎన్ని ఒప్పుకున్న వాళ్ళు అదెందుకు ఒప్పుకుంటారా? కారణం దుష్టుని యొక్క ఆలోచన. అక్కడే ఉంది క్రైస్తవుడికి విమోచన. అక్కడే నొక్కేస్తుంది అపవాది. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వస్తే ప్రయోజనం ఏంటి తెలుసా? చూడండి, ఎవరో ఆయన కాదండి, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నేను వెళ్తాను అన్నది ఎవరు? క్రీస్తు. ఎక్కడికి వెళ్తాడు? తండ్రి కుడి పార్శ్వానికి. ఎప్పుడు? సిలువలో మరణించి తిరిగి లేచి, అవునా? అప్పుడు వెళ్తాడు ఎక్కడికి? తండ్రి దగ్గరికి. ఆయన వెళ్ళిన తర్వాత ఎవరిని పంపుతాను అన్నాడు? ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాడు. ఏమని? ఎవరైనా? అది ఎవరు ఆదరణకర్త? క్లారిటీ అర్థం కావాలి. అర్థమైందా?
ఆ వచ్చేది ఎవరంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. ఎవరు వెళ్ళారు కాబట్టి? క్రీస్తు వెళ్ళాడు కాబట్టి, ఆయన పంపుతున్నాడు కాబట్టి ఆయన నామమును వస్తున్నాడు. అంటే ఎవరో మన పరిశుద్ధాత్ముడు కూడా ఎవరో సత్య స్వరూపి. పరిశుద్ధాత్ముడే స్వరూపి అయ్యాడు. మరి క్రీస్తు సత్య స్వరూపుడే. గాని ఆయన సిలువ మరణం త్యాగం చేయవలసిన వాడు కనుక శరీరాన్ని దాల్చి వచ్చింది. కానీ పరిశుద్ధాత్ముడు శరీరాన్ని దాల్చుకుని రాలా. అందుకని పరిశుద్ధాత్ముడు కనపడతా ఎవరిలాగా? క్రీస్తులాగా. ఓకేనా? అందుకని ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడంట? ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, దేవుని తీర్పును గూర్చి ఒప్పింపజేసేవాడు ఎవరంట? అంటే తీర్పు ఉన్నదని చెప్పేవాడు ఎవరు? ఇప్పుడు అమ్మా, అసలు దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, తీర్పు ఉంది. మన జీవితం ముగింపులో ఏముంది? మన క్రియలతో చేసిన ప్రతి, మన ప్రవర్తనలో ఉన్న ప్రతి క్రియకు ఏముంది? ఆ తీర్పు ఉందని మానవ జాతికి తెలియపరిచేవాడు ఎవరో? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు తెలియకపోతే తీర్పు గురించి తెలియదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో జరిగేది చెప్పేది ఆయనే. భవిష్యత్తు అన్నదాన్ని, భవిష్యత్తు దేవుని ఆత్మగా తప్ప కానీ దయ్యానికి తెలియదు. తెలిసినా దాన్ని తెలుసుకునే కోణంలోనికి నడిపించదు. దయ్యానికి తెలుసు తీర్పు ఉందని, తీర్పులో ఏం జరుగుతుందో దయ్యానికి తెలుసు. కానీ నిన్ను నన్ను బహిర్గతం రాలేవు. ఇది తెలుసా? అర్థమవుతుంది. దైవం దగ్గర కూర్చుంటాను. అర్థమవుతుంది ఈ మాటలు. ఓకేనా? అంటే ఇప్పుడు దేవుని గురించి ఒప్పింపజేయాలి అంటే పాపిని అని ఒప్పుకోవాలని అంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నేను పాపం చేశాను అని ఎవరైతే తమ పాపాల గురించి స్వయంగా ఒప్పుకుంటారో వారిని క్షమించగలడు, వారిలోనికి ప్రవేశించగలడు ఎవరో? పరిశుద్ధాత్ముడు. స్వయంకృత పాపాల్లో ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్ముడు ప్రవేశించే అవకాశం ఉంది. మరలా ఒప్పుకునే వారు కూడా ఎవరు పంపించారో ఆ నామాన్ని ఒప్పుకోవాలి. ఎవరు పంపించారు? క్రీస్తు పంపించాడు. ఓకేనా? అలాగే తండ్రి పంపలేదని అంటారు. మళ్ళీ ఈ వాక్యం విని, ఇప్పుడు ఈ పాట విని, తండ్రి పంపించాడు. పంపించడంలో తండ్రే కాదు, క్రీస్తు ప్రమేయం కూడా ఉంది. అది తెలుసుకోవాలి. అంటే తండ్రి ఎంత శక్తిమంతుడో కుమారుడికి కూడా అంత శక్తి ఉంది. అది గుర్తించాలండి. ఎందుకంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడింది అన్నారు. అప్పటికి లేదు, ఆయనకి ఉంది. కానీ మనుషుడుగా దేవుని కుమారుడికి వచ్చాడు కనుక తండ్రిని హెచ్చించాలి కనుక ఆయన చేత నాకు ఇవ్వబడ్డదని అన్నాడు. ఎందుకంటే అవి వదులుకొని వచ్చాడు. అవునా కాదా? అధికారాన్ని, ఆ మహిమను వదులుకొని వచ్చాడు ఈ భూమి మీదకి. ఎవరో? ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేరాల గనక. కానీ ఆయన తగ్గించుకొని వచ్చినందుకు ఆయనలో మహిమ లేదు, ఆయనలో దైవత్వం లేదు, ఆయన దేవుడు కాదు అని ఇవాళ ఆయన గురించి తగ్గించి బోధ చేసే పరిస్థితికు ఇవాళ క్రైస్తవ విశ్వాసులు బోధకులు కొనసాగుతున్నారు. ఆయన లేకపోతేనే మనకి దేవుని ముందు కూర్చునే అర్హత లేదు. ఆయన లేకపోతే ఇవాళ ఈ వాక్యం చదువుకునే భాగ్యం కూడా లేదు. అలాంటి ప్రభువుని ఇవాళ లోకం, అపవాది విశ్వాసం అని పిలువబడిన వారి చేత క్రీస్తు మహిమను తగ్గిస్తుందంటే మన ఆలోచన ఎలా ఉందో ఒకసారి గుర్తించాలండి. అంటే పాపను ఒప్పుకునే, అంగీకరించే మనసు పరిశుద్ధాత్మని ద్వారానే కలుగుతుంది. అలాగే నీతిని గూర్చి ఒప్పింపజేసేవాడు ఎవరో? అది. తీర్పుని గూర్చి లోకమును చూడండి ఒప్పుకొన జేను. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు. ఎవరయందు? అది లోకం క్రీస్తుని ఒప్పుకోలేదు కాబట్టి ఏం చేసింది? ఈయన మాకు వద్దని సిలువేసింది. ఓకేనా? అప్పటికే ప్రకటిస్తున్న లోకం తాత్కాలికంగా ఆయన వెనకాల వెళ్తుంది. లోకం నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన చూడండి మీరిక నన్ను నేను ఎందుకు వచ్చాను? పాపమును గురించి వచ్చాను.
ఆ పాపమునికి విమోచన ఇచ్చి నేను వెళుతున్నాను. ఆ విమోచనలోనికి నడిపించే శక్తి ఎవరికి ఉంది? పరిశుద్ధాత్ముడికి ఉంది. ఆ విమోచకుడి గురించి తెలియపరచాలన్నా, ఆ త్యాగం అర్థం అవ్వాలన్నా నేను పంపించే పరిశుద్ధాత్ముడు వలన అర్థమవుతుందన్నాడు. చూడండి, మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొందబోచున్నాడు గనుక తీర్పును గురించి లోకమును చూడండి ఒప్పుకొన చేయను. అంటే ఎప్పుడు క్రీస్తుని ఒప్పుకోకపోతే తీర్పును ఒప్పుకుంటాడట. అర్థమైందా? అప్పుడు ఒప్పుకున్న ప్రయోజనం ఏమి లేదు. అందుకనే రొమ్ము కొట్టుకుంటారంట ఆ రోజుని. ఎవరిని చూసి? తీర్పులో క్రీస్తుని చూసి. ఈయన మేము వద్దనుకున్నాం, ఈయన మేము త్రోసేసాం, ఈయన మేము ధిక్కరించాం, ఈయన విలువ మేము తెలుసుకోలేకపోయాం అని ఆ రోజును రొమ్ము కొట్టుకుంటారు. ధనవంతుల ఎంత రోధించిన ప్రయోజనం ఏమీ లేదు. ఎక్కడే నేత్రాలు తెరుగుపడాలి, ఎక్కడే కనువిప్పు ఉండాలి. మనకి భూమి మీద ఉండగానే చనిపోయే ప్రయోజనం లేదండి. ప్రేమతో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది 13 వచ్చినానికి. అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును, అంటే మిమ్మును అంటే అక్కడ అపోస్తులను తీసుకోవచ్చు. ముందు సర్వసత్యంలోనికి రావాలంటే ఎవరు నడిపించాలి? అసలు పరిశుద్ధాత్ముడు ముందు ఎవరి మీదకి దిగుతాడని వాగ్దానం ఉంది? అపోస్తుల మీదకే. పెంతెకొస్తు పండుగ దినాన్ని దిగింది వారి మీదకే. వారి సర్వసత్యాన్ని ప్రకటించారు. ఓకేనా? ఆయన తనంతట తాని ఏమయు ఎవరైనా పరిశుద్ధాత్ముడు మర్చిపోకూడదు. సత్య స్వరూపి ఆత్మ. ఓకేనా? సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన అంటే ఎవరు? మరొకరు కాదు, అక్కడ పరిశుద్ధాత్ముడే. ఆయన అంటే ఆయన ఎందుకన్నారు అక్కడ? పరిశుద్ధాత్ముడి శక్తి కాదు, వ్యక్తి. పరిశుద్ధాత్ముడు అంటే శక్తిగా ఆవరించేవాడు కాదు, వ్యక్తి. ఆయన తనంతట తానే ఏమియు ఎవరికి ఎవరైతే క్రీస్తు నామాన్ని అంగీకరిస్తున్నారో వారికి. ఓకేనా? అర్థమవుతున్నా మాటలో? తనంతట తాను ఏమీ బోధించాడంట ఆయన. అంటే అర్థం ఏంటి? అర్థం చేసి ఒకసారి. అంటే తన సొంత విషయాలు ఏం చెప్పడంట ఆయనకి. ఇంకో బోధ ఏమి తేడట. ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఏమీ బోధింపక వేటిని ఎక్కడ? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పాలి. పైనుంచి అంటే పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి? భూమి మీదకి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో భూమి మీదకి రానప్పుడు క్రీస్తు అక్కడికి వెళ్ళక ముందు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? చెప్పాలి. తండ్రి దగ్గర పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి. ఇప్పుడు ఆయన వేటిని వినులో ఎప్పుడు? భూమి మీదకి రానప్పుడు. ఎక్కడుండి? పరలోకంలో వేటిని విన్నాడో. ఓకేనా? వేటిని వినులో వాటినే ఏం చేస్తాడంటే వాటినే బోధిస్తాడు. ఇంకొకటి బోధించడు. అంటే ఇప్పుడు క్రీస్తు బోధ కూడా ఎక్కడదే? అది తండ్రి దగ్గరదే, పరలోక బోధే. పరిశుద్ధాత్ముడిది పరలోక బోధే. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. పరలోకంలో తండ్రి చిత్తం క్రీస్తుకు తెలుసు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. అందుకనే మనము దిగిపోయానని అన్నాడు, మన పోలిక చొప్పునానని అన్నాడు. అది కాబట్టి దేవత్వంలో పరలోకంలో ముగ్గురికి అధికారం ఉంది. కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ముగ్గురిని ఒప్పుకోవాలి విశ్వాసి. గొడవ వదిలిపోద్దులని త్రియేక దేవుడు ముగ్గురు ఒకటే అని అంటున్నారు కొంతమంది. అవునా కదా? తండ్రి కుమారుడే పరిశుద్ధాత్ముడు అని బైబిల్ ఎక్కడ చెప్పలా. ముగ్గురి వ్యక్తిత్వాన్ని వివరించింది. ముగ్గురు ఏకమై ఉన్నారని చెప్పింది. ఏకమంటే ఒక్కడని కాదు, దేవత్వంలో ముగ్గురు నివసించగలరు. అంత శక్తి మొదలు. ఎందుకంటే వారు ఆత్మస్వరూపులు కనుక. అవునా కదా? ఆత్మ అంతా సంచరించగలదు, కానీ శరీరుడు ఉన్న చోటే ఉన్నాడు. అది అర్థం చేసుకోవాలి. అది చెప్తున్నాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఆయన తనంతగా తానే ఏమీ బోధింపక వేటిని వినులో వాటిని బోధించి సంభవము సంగతులను మీకు
అది తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలడు, తీర్పుల గురించి చెప్పగలడు, పాతాళాల గురించి చెప్పగలడు, పరలోకం గురించి చెప్పగలడు. అందుకనే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఏం చేస్తాడు? లోకాన్ని ఒప్పింపజేస్తాడు అని చెప్పాడు. ఒప్పుకున్నాం, మనం ఒప్పుకున్నామా లేదా? మన పాపాలు ఒప్పుకున్నాం కాబట్టే క్షమాపణ దొరికింది. ఇవాళ పరిశుద్ధాత్మను మనలో ప్రవేశించే అవకాశం దొరికింది. ఆయన ప్రవేశించాడు కాబట్టి ఏం చేసాం? ఇవాళ ఆయన ముందు కూర్చొని బోధ వింటున్నాం, క్రీస్తుని అంగీకరిస్తున్నాం. పరిశుద్ధాత్ముడి విలువ తెలుసుకొని పరిశుద్ధుడిగా బ్రతకడానికే మన విశ్వాసంలో కొనసాగుతాం. పరిశుద్ధాత్ముడు లేకపోతే పరిశుద్ధత కూడా మనకు ఉండదండి. మన పరిశుద్ధ పరిచేదే ఆయన, అది అర్థం చేసుకోవాలి. కింద చదువుతాం, సంభవము సంగతులను మీకు తెలియజేయను. 14 వచ్చిన ఈ వచ్చిన కోసమే ఆయన అంటే ఎవరు? ఆయన నా వాటిలోనివి తీసుకుని. ఒక్క మాట, ఆయన అంటే ఎవరు అనుకున్నాం? పరిశుద్ధాత్ముడు. నా వాటిలోనివి, నా అంటే ఎవరు అక్కడ? కాదండి, ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. నా వాటిలోనివి అని అంటే చెప్పేది అక్కడ ఎవరు? చెప్తున్నది ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుందా? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు దగ్గరకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీకు సర్వసత్యము అర్థమవుతుంది అని చెప్తున్నది ఎవరు అక్కడ? క్రీస్తే శిష్యులతో చెప్తున్నది. అంటే ఇప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకున్నాడంటే ఎవరి వాటిలోవి? అంటే క్రీస్తు బోధే తప్ప కానీ ఇంకొకటి ఏమి ఆయన బోధించేవాడు కాదు. కానీ ఇవాళ అదే క్రీస్తు బోధ పరిశుద్ధాత్ముడు బోధించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా ప్రత్యేకింపబడిన 12 మందిలోనికి ఆ బోధ వెళ్ళింది. అదే బోధను బోధించారు. ఓకేనా? కానీ అపోస్తులుడు తర్వాత బోధ మారిపోయింది. అందుకని అపోస్తులుడు చెప్పగలిగారు, మేము వెళ్ళిపోయిన తర్వాత మరొకడు మేము చెప్పని మరొక బోధ చెప్పినా మీరేం చేయొద్దన్నాడు? అంగీకరించవద్దు. ఎందుకని? ఆ బోధలో క్రీస్తు ఉండడు, ఆ బోధలో పరిశుద్ధాత్ముడు ఉండడు, ఆ బోధలో తండ్రి ఉండడు. వీరు లేకపోతే సంఘమే ఉండదు. ఆ బోధ లేని కాడ నిత్య జీవం ఉండదు. అది మనం అర్థం చేసుకో. కాబట్టి చెప్పేవారు ఏ నామాన్ని వచ్చారని గుర్తించాలి. పంపిన వారు ఒకరు ఉన్నారు కదా. అంతేనే క్రీస్తు ఏమన్నాడు? యూదులతో ఈ కార్యం నువ్వు ఎలా చేస్తున్నావు, ఈ మాటలు ఎలా చెప్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి నామమున పంపబడ్డాను. అది నేను నా తండ్రి నామమున వచ్చానని చెప్పాడు ఆయన. అడ్రస్ ఆయనకు ఉంది, పరిశుద్ధాత్మునికి అడ్రస్ ఉంది. ఎవరి నామని వచ్చాడంటే క్రీస్తు నామన్న వచ్చాడు. ఎందుకంటే క్రీస్తు నామమును తండ్రి అధికారంగా ఆమోదించాడు. అందుకంటే పరిశుద్ధాత్ముడు క్రీస్తు నామాన్ని వచ్చానని చెప్తున్నాడు. ఆయన కూడా నా వాటిలోనికి తీసుకునే మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్ముడు పనిచేసేవాడు కాదు. అలా చేయనప్పుడు మరి క్రీస్తు నీకోలాగిన నాకోలాగిన ఎందుకు అర్థమవుతున్నాడు? కారణం చదవడం లోపం, గ్రహించడం లోపం. మరొకటే, బోధించే వారిలో కూడా లోపం ఉంది. ఈ బోధన అవగాహన చేసుకోకుండా బోధించడం వలన వినేవారు మరొక ఆలోచనలో ఎదుగుతుంది. ఎవరి పేరటే? క్రీస్తు పేర. ఆలోచించి. కాబట్టి మన లోకం మీద కంటే బోధ మీద ఎక్కువ మనసు పెట్టాలి. అది ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఎవరిని? నన్ను అంటే ఎవరిని? క్రీస్తుని. ఏమా ఆ అపోస్తులు బోధ విన్నవారు ఎవరిని మహిమపరుస్తారట? క్రీస్తుని. మహిమకు అర్హుడు కాదని వారు ఇవాళ అర్థం చేసుకున్నారు. నన్ను మహిమపరుస్తారని ఆనాడే ప్రభు చెప్పాడు. ఎందుకంటే తండ్రితో పుట్టిన కుమారుడు మహిమకు అర్హుడు. తండ్రి నేను నిన్ను ఏ మహిమతో మహిమపరచానో నన్ను కూడా అదే మహిమతో మహిమపరచుము అని అన్నాడు. అర్థం చేసుకో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు కాబట్టి తండ్రి ఆ మహిమను కుమారుడికి ఇచ్చాడు. అర్థం చేసుకో. ఆ మహిమ తిరుగు పొందాడు కాబట్టి పరలోకానికే ఆరోహణమయ్యాడు. ఎవరు? క్రీస్తు. కానీ ఎవరో పరలోకం వెళ్ళా. పరిశుద్ధులైన వారందరూ కూడా పరదేశంలో ఇంకా వెయిటింగ్ లో తీర్పు కొరకు ఉన్నారు తప్ప కానీ పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు?
లేరు. ఎవరు వెళ్ళారు? క్రీస్తు ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? దేవుడు గనక, దైవత్వం ఉన్నవాడు గనక, అధికారం ఉన్నవాడు గనక వెళ్ళగలిగాడు. కానీ మనుషుడు ఎవరు ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఒకటే. మనుషుడు ఈయన చేత నీతిమంతుడిగా తీర్చబడిన వాడు తప్ప గాని, ఈయన ద్వారా పరిశుద్ధపరచబడిన వాడు తప్ప గాని తనంతట తాను పరిశుద్ధుడు కాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన నా వాటిని తీసుకొని నన్ను ఏం చేస్తానన్నాడు? మహిమపరచును. 15 వచ్చును తండ్రికి కలిగినవన్నీ చూడండి. ఆ మాటలు చూడండి, అద్భుతమైన మాటలండి ఈ పాఠానికి. తండ్రికి కలిగినవన్నీ అంటే ఏం కలిగి ఉన్నాయి తండ్రికి? అమ్మా, సమస్తము కూడా ఎవరిదే? తండ్రిదే. ఒకటే. ఈ లోకమైన ఆయనదే, పరలోకం కూడా అవునే కదా. పరలోకం ఆయనదే, ఈ భూమి మీద ఉన్న సర్వము ఆయనదే. మనదంటే ఇది ఆయన పంచిచ్చాడు కాబట్టి నాదని చెప్పుకుంటున్నాం. కానీ ఇది నాదని చెప్పుకునే ముందు ఒకటి అర్థం చేసుకోవాలి, ఆయన ఇచ్చాడు, నాది కాదని మనం గుర్తించుకోవాలి. ఓకేనా? ఇది నాదని మనం గర్వించడానికి దేవుని ముందు లేదు. చూడండి, తండ్రికి కలిగినవన్నీ నావి అంటే ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? తండ్రికి కలిగినవన్నీ నావి. అందుచేతే ఆయన నా వాటిలోనివి ఎవరైనా సరిగ్గా చెప్పాలి. నా వాటిలోనికి తీసుకుని మీకు బోధించడానికి ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మని గురించి. తండ్రికి కలిగినవన్నీ నాయి కాబట్టి ఇప్పుడు నాయి తీసుకున్నాడంటే ఎవరికి తీసుకున్నట్టు చెప్పాలి. తండ్రికి తీసుకున్నట్టే పరిశుద్ధాత్ముడు. క్రీస్తు తీసుకున్నాడంటే తండ్రిని పక్కనెట్టేది కాదు అక్కడ. అర్థమవుతుందా? ఆయన తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పుచున్నాను. ఎవరో? క్రీస్తు చెప్పగలుగుతున్నాడు. మనం కాదన్నంత మాత్రాన క్రీస్తు తగ్గించబడేవాడు కాదు. సమస్తము ఆయనవే. అది ఇప్పుడు వచ్చేద్దాం. తెస్సలోని పత్రిక వద్దాం చూడాలి. అది పరిశుద్ధాత్ముడు అమ్మా పరలోకానికి సంబంధి గనక, పరలోకం తెలిసిన వాడు గనక, క్రీస్తు మహిమను తండ్రి మహిమను ఎరిగిన వాడు గనక ఇరువురిని మహిమపరుస్తున్నాడు, ఇరువురిని ఒప్పింపజేస్తున్నాడు. ముఖ్యంగా ఆ నామాన్ని భూమి మీద తండ్రి తెలియపరిచాడు కనుక క్రీస్తు నామాన్ని మానవ జాతి చేత ఆ నామాన్ని ఒప్పింప చేస్తున్నాడు. మానవ జాతికి క్రీస్తే తెలియాలి, ఇవాళ క్రీస్తే అర్థం కావాలి. క్రీస్తు అర్థమవుతుంది, తండ్రి అర్థమవుతాడు. ఎందుకంటే క్రీస్తు ఎవరి నామాన్ని వచ్చాడు? క్రీస్తు ఎవరి చిత్తాన్ని మహిమపరిచాడు? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? కాబట్టి క్రీస్తు అర్థమైతే ఎవరు తెలుస్తారు? క్రీస్తు అర్థమైతే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో క్లారిటీ ఉండదు. తెలుస్తారు కానీ ఎవరెవరో, ఎవరు ఏ విధంగా పని చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు చదువుతాం తెస్సలోనికి రాసిన పత్రిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఏ వాక్యమని ఎంచకూడదట? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని ఎవరో తెస్సలోనికలో ఉన్న సంఘం. వీరెవరంటే అన్యులు. అన్యులలో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తు వాక్యమని ఎంచారట. ఈ బోధ క్రీస్తు దాన్ని అంగీకరించారట. బోధిస్తున్న అపోస్తులు దాన్ని అనుకోలేదట. ఎవరో బోధిస్తున్నది అపోస్తులే, కానీ ఇది ఎవరి వాక్యం కాదు అనుకున్నారు వాళ్ళు. మనుషులది కాదు, దేవుని వాక్యం, ఇది దేవుని మాట అని వారు బోధలు గుర్తించారట. కింద చదువుతాం, దేవుని వాక్యమని దానిని అంగీకరించారు కనుక మేమను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఎంత లోతుగా చెప్పిన బోధకుడిది కాదండి వాక్యం. ఎవరిదే? అప్పగించిన దేవునిది, అంటే క్రీస్తుదే వాక్యం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నదే. దేవుని ఎడల పని చేస్తున్నామంటే కార్యసిద్ధి కలిగి చేసేది ఏంటంట? అంటే దేవుని పనిలో అభివృద్ధి చేసేది అది ఏ వాక్యం? దేవుని వాక్యం. మనుషుల వాక్యం అంటే మనుషుల వాక్యం ఉందా లేదా?
మనుషుల వాక్యం ఎప్పుడైంది? దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నప్పుడు. అంటే మన తలంపులు కొన్ని, మన ఊహలు కొన్ని కలుపుతున్నాం చూసారా? అది అలా కలిపిన వాళ్ళు ఎవరు తెలుసా? శాస్త్రులు, పరిచయులు. మనుషుల పర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అర్థం లేకుండా చూపించారు ఆనాడు సమాజానికి. ఈనాడు సమాజానికి కూడా కొన్ని చోట్ల అలాగే చూపిస్తున్నారంటే మన ఊహలు, మన తలపులు. కానీ గ్రంథం ఎలా రాయబడలేదని చెప్పాడు? మనుషుల ఇచ్చను బట్టి కానీ, మనుషుల కోరికను బట్టి కానీ, మనుషుల ఊహలో నుంచి పుట్టినది కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపబడిన వారే దేవుని మూలంగా పలికారు, దేవుని మూలంగా రాశారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ భక్తుడికి అంత శక్తి ఇచ్చారు కాబట్టి పరలోక శక్తిని గ్రంథస్థం చేయగలరు. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇంత బోధన మనం వింటున్నామంటే ఆ శక్తి మనల్ని ఆవరించింది కనుక, ప్రభావితం చేస్తుంది కనుక మనం ఇవాళ దేవుని అంగీకరించాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే మనం దేవుని ముందు కూర్చోం. మనకు కావలసినప్పుడు వస్తాం, ఇష్టం లేనప్పుడు మానేస్తాం. మనం రావడం లేదంటే పరిశుద్ధాత్ముడు మనలో సరిగ్గా పనిచేస్తున్నారు. పని చేయడానికి ఆయన చేయకపోవడం కాదు, వాక్యాన్ని మనం అనుదినం చదవక, వినక, ఆ శక్తిని ఆశ్రయించకపోవడం వలన మనం దేవుని నిర్లక్ష్యం చేసే స్థాయికి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకనే వాక్యానికి, దేవుని సన్నిధికి అప్పటికి దూరం అవ్వడం. అయ్యామా వాడు పని చేస్తాడు మనలో, మనం దేవుని పని కాకుండా వాడు పని చేస్తాం. ఎవరో దేవునికి విరోధి, శత్రువు, దెయ్యపు పని చేస్తాం. కాబట్టి దెయ్యపు పని చేసేవారిలాగా ఉందామా? దేవుని పని చేసేవారిలాగా ఉందామా? దేవుని పని చేయాలని అంటే వాక్య ప్రకారంగా మన విశ్వాసంలో కొనసాగాలి. మనం వింటున్న వాక్యం దేవునిదని మనం గ్రహించుకునేలా చదవాలి, అర్థం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఆ మాటలు చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుంచి ఏం చేయాలనుకున్నాడట? విమోచించాలనేది ప్లాన్ ఎవరిదే? అక్కడ అన్నాడు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. అంటే ఆయన చిత్త ప్రకారం క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన చిత్త ప్రకారంగానే క్రీస్తు చేశాడు. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చింది ఎవరు? అది ఈయన అడ్రస్ తెలియకుండా, ఈయన ఒప్పుకోకుండా డైరెక్టర్ తండ్రి చేత కార్యాలు జరుగుతాయంటే జరగదు. అది అందుకనే పరిశుద్ధాత్మను కూడా తండ్రి ఎవరి నామాన్ని పంపాడు? అంతే. క్రీస్తు నామాన్ని పరిశుద్ధాత్ముడు రావడానికి ఆయనకి ఇష్టమైంది, పంపినవాడికి ఇష్టమైంది. ఒప్పుకోవడానికి మనకు కష్టం ఏంటి అంటే దాని అర్థం పూర్తిగా పరిశుద్ధాత్ముడు మనలో లేడు. బాధ ఎట్టున్నాం తప్ప కానీ గ్రహిస్తలేదంటే దేవునికి అనుకూలమైన హృదయాలు మనకు లేవు కాబట్టి ఒప్పుకోలేకపోతాం. చూడండి, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడట. ఎవరో అది తన్ను తాను అప్పగించుకోవడానికి కారణం ఏంటి? దుష్టుల నుంచి వేరవ్వాలి, దుష్ట ప్రవర్తన నుంచి మనం తప్పించుకోవాలి. అలా తప్పుకోవాలనంటే విమోచన క్రయదానం కావాలంటే ఎవరికే? తప్పించుకునే వారికి. ఎక్కడి నుంచి? పాపములో నుంచి. పాపం చేయడానికి కారణం ఎవరో? దుష్టుడు. పాపమును ప్రేరేపించేది, పాపమును చేయించేది దుష్టుడు, దేవుడు కాదండి. దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని మనం కోరుకుంటాడు, పరిశుద్ధంగా బ్రతకాలని ఉద్దేశిస్తాడు. 12వ వచనం. మనుషుల వలన దేనిని? 6వ వచనం చదువుతాం, మనకు అర్థమవుతుంది. క్రీస్తు కృపను బట్టి. అంటే పిలిచిన వాడు ఎవరు? తండ్రి. ఎవరు కృపను బట్టి? క్రీస్తు కృపను బట్టి తండ్రి పిలిచాడు మనం. ఆ క్రీస్తు కృపను బట్టి ఆ తండ్రి ఎవరి ద్వారా పిలిచాడు? క్రీస్తు ద్వారా. ఓకేనా? అంటే పిలుస్తున్నది ఎవరు? క్రీస్తు. ఆ పిలిచిన వాడిని విడిచడం అంటే అర్థం ఏంటి అమ్మా? విడవడం అంటే అర్థం ఏంటి? ఆ బోధను త్రోసేయడం అన్నమాట.
వినకపోవడం అనమాట. విడిచి. భిన్నం అంటే అర్థం ఏంటి? భిన్నం అంటే ఏంటి? వ్యతిరేకమైనది, ఉన్నదానికే వ్యతిరేకమైనది, వాస్తవానికి అవాస్తవమైనది భిన్నము అని అన్నారు. అంటే అచ్చ అలాగే ఉంటది అనమాట. ఎలాగా? భిన్నం అంటే దాంట్లో పదం అర్థం చేసుకుంటాం. భిన్నం అంటే అర్థం ఏంటి తెలుసా? అచ్చ అలాగే ఉంటది. అచ్చ యాజ్ అలాగే ఉంటది. కానీ అదే బోధలో ఉన్న భ్రమలో ఉంటుంది తప్ప, కానీ అది క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ. అది మనం గుర్తించుకోవాలి. భిన్నమైన సువార్త తట్టుకు అంటే దాని దగ్గరికి మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా. ఆశ్చర్యపోతున్నాడట ఎవరో. వాళ్ళు ఉండగానే క్రీస్తుని విడిచిపెట్టి క్రీస్తు కాని బోధన అనుసరిస్తుంటే అపోస్తలులు ఆశ్చర్యపోతే, ఇవాళ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఇలా బోధ చేస్తుంటే మనం ఎలా ఆశ్చర్యపోవడానికి విచిత్రమే ఉందా? ఆనాడు ఆ సాక్షాత్తు క్రీస్తు ద్వారా పొందిన సువార్తనే త్రోసేసే సమాజం అపోస్తలుల కాలంలో ఉన్నదంటే, ఇవాళ వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు మన మధ్యలో లేరనుకోవడం అసంభవమేమి కాదు, సంభవమే. అందుకే చెప్తున్నాడు, భిన్నమైన బోధకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. 7వ వచనం. ఏది ఆ భిన్నమైన సువార్త? అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను. అది ఎవరిని చెరిపేదట? అంటే క్రీస్తు ముద్రని తీసేసి మరొక నామాన్ని ఎక్కించేదనమాట బోధ. అందుకబట్టి మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు, మీ సంఘం వేరు, మా సంఘం వేరు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది బోధన బట్టి వస్తుంది అమ్మా. ఆ బోధ ఎందుకు వచ్చిందంటే బోధించేవాడు ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు కాబట్టి. అర్థం చేసుకోండి. ఇవాళ అపోస్తలులు ఆనాడు ఆ బోధ కొరకు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు ఆ బోధ మన చేతిలోకి వచ్చిందంటే ఎంత అదృష్టవంతులను తెలుసండి, ఎంత అదృష్టవంతులను తెలుసా? ఏ నరుడికి లేదు. ఇందాక మనమే చదువు, యోబు గారు ఏమన్నారు? పురుగు వంటి నరుడు. అవునా? పురుగు వంటి మనుషుడు, అపవిత్రమైన మనుషుడు అని చెప్పాడు. ఒక్క మాట నేను ఆ జాబితాలో ఎవరున్నారు చెప్పండి? మనం లేమా? మనం పురుగులు కాదా? ఆలోచించాలి. మనం అపవిత్రులు కాదా? మరి ఎలా పవిత్రులమై, ఎలా ఆధిక్యత వచ్చిన ఆయన ముందు కూర్చోనే అర్హత? మరి దీన్ని ఇంత నిర్లక్ష్యంగా మనం ఆలోచించడం న్యాయమంటారా? ఆలోచించండి. ఎంత భాగ్యం దేవుడు వాక్యం ద్వారా మనకిస్తే మనం ఆయన పనిని నిర్లక్ష్యం చేయడు, ఆయన నామాన్ని ఎలగోలాగిన ఉచ్చరించేయడు. అది వాక్యానుసారము కాదు. మనం ఊహించినంత తేలిక కాదండి దేవుని పని అంటే. అది మనం అర్థం చేసుకోవాలి. చాలా పట్టుదలతో చేయాలి. దేవుని మీద ఆనుకుని పూర్తిగా మనం చేయాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటేనే అది గ్రహింపు తప్ప, కానీ వాక్యాన్ని మనం ఎట్టకెళ్ళికోసారి చదివి మనం చెప్పి నడవాలని అంటే విశ్వాసంలో తొట్టిపోతాం, నిలబడలేదు. అది మనం అందరం కూడా ప్రేమతో అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కాలంలో ఎందుకు వాళ్ళు క్రీస్తు బోధనలు వదిలేశారంటే పునాది సరిగ్గా వేసుకోక, చెప్పేవాడు క్రీస్తు సంబంధం కాదో గ్రహించక, అసలు ఆ సువార్తలో నేను ఉన్నానో లేదో పరిశీలన చేయక. కాబట్టి ఆనాడు సమాజంలో పరిశీలన చేయని వారు కూడా అబద్ధంలోనే ఉన్నారు, పరిశీలన చేసిన వారు సత్యంలో ఉన్నారు. ఈనాడు మనము కూడా అంతే. చెప్పే సువార్థికులు కాదని నమ్మడం, సువార్తను నమ్మాలి. సువార్థికుడు పక్షంగా కాదని నిలబడడం, సువార్థికుడు చెప్పే సువార్త పక్షంగా నిలబడాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది వాస్తవం అవాస్తవం. కింద చదువుతాం. మరి ఒక సువార్త కాదు కానీ, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు. క్రీస్తు సువార్తను చెరిపేసి మేము క్రైస్తవులమే, మేము క్రీస్తు బోధకులమే, మేము బైబిల్లో ఉన్నదే చెప్తున్నామని ఏం చేస్తారంట? కలవరపరిచేవారు కొందరు ఉన్నారంట. ఆ కొందరు ఎలా మన మధ్యలో ఉన్నారేమో, ఆ కొందరు లాంటి బోధలు మనం వెళ్తున్నామేమో. ఒకసారి బైబిల్ను పరిశీలన చేసి మన విశ్వాసాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరత మనలో ఉంటాయి. ఒక్కసారి 12-11 వచనాలు చదివి మనం ముగింపులోనికి వెళ్తాం. సహోదరులారా, ఎవరు? నేను అంటే అపోస్తలుడైన పౌలు, క్రీస్తు సువార్తను అప్పగింపబడిన పౌలు చెప్తున్నాడు ఏమని?
నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారము, చూడండి, యోచన ప్రకారమైనది. యోచన అంటే ఆలోచన, ఉద్దేశం, కోరిక. నేను మీకు ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది. మరి ఎవరు ఆలోచన ఇది? ఒకసారి 2 తిమోతికి వెళ్దాం. మళ్ళీ ఎక్కడికి వస్తాం? 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు ఎలా ఉండాలట? పూర్ణముగా సిద్ధపడి ఉండాలట. యుండునట్లు దైవావేశము వలన, అంతేనా? దైవావేశము వలన కలిగిన, అంటే లేఖనం అంటే ఎక్కడ ఉంది? అది ప్రతి లేఖనం అంటే 66 పుస్తకాల గ్రంథం ఎవరి ఆవేశం వలన కలిగింది? ఎవరి ఉద్దేశం వలన ఉనికిలోకి వచ్చింది? చెప్పాలి. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇది మనుషులు ఇచ్చల వలన కలిగినది, కోరికల వలన కలిగినది కాదు. ఎందుకు తెలుసా? అసలు పౌలుకి సువార్త ఎవరి ద్వారా అప్పగింపబడ్డదే? 12 మంది అపొస్తలుల ద్వారా కాదు. ఎవరి ద్వారా అప్పగించబడ్డది పౌలుకి? సాక్షాత్తు క్రీస్తే ప్రత్యక్షమై బోధించిన సువార్త పౌలుది. ఆలోచించాలి. అపొస్తలుల ద్వారా మారిన వాడు కాదండి. క్రీస్తే ప్రత్యక్షమై 3వ ఆకాశానికి వెళ్ళి బోధన నేర్చుకున్న వ్యక్తి ఎవరో? పౌలు కొరింథీలో ఉన్న సంగతి చెప్తాడు. 3వ ఆకాశానికి ఎక్కిపోయిన మనుషుల గురించి నేను ఎరుగుదును. అద్భుతమండి. పౌలుకి అంత ప్రత్యేకత ఉన్నా సరే ఎక్కడా క్రీస్తు కంటే గొప్పగా ఆయన హెచ్చించుకోలేదు. క్రీస్తు తర్వాత ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ఒకటి తక్కువ 49 కొరడా దెబ్బలో 5 మారులు తిన్న వ్యక్తి అండి. అందుకని అపొస్తలుల్లో ప్రత్యేకింపబడిన వాడే. అలాంటి వాడే హెచ్చించుకోలేదు. క్రీస్తు నామాన్ని దూషించడానికి ఒప్పుకోలే. క్రీస్తు నామమును కాకుండా ఇంకో నామాన్ని ధరించడానికి ఒప్పుకోలే. క్రీస్తు సువార్తని చెరిపేస్తుంటే సహించలా. ఇవాళ ఏదైతే ఏముందలే, 4 రూపాయలు వస్తున్నాయి కదా, మన జీవితం గడిచిపోతుంది కదా అనుకుని ఇవాళ బోధన కప్పి పెట్టేస్తున్నామంటే ఇవాళ వాక్యం మనకి ఎంత నేర్పిస్తుంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం యాసావు వలె ఉండకూడదండి. అమ్ముడు పోకూడదు. యాకోబు వలె ఆశీర్వాదం కొరకు కాళ్ళు అట్టుకుని ఆడవాళ్ళ ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి మార్తల మరియలాగా. అదేంటి క్రైస్తవుడుకున్న పట్టుదల. అదే చెప్తున్నాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు, అంటే వాక్యములో భక్తిలో ఏం చేయాలట? శిక్ష విధించేది. ఇది సరిదిద్దేది ఎక్కడ? ఒక విద్యార్థుల్లో సరిదిద్దేది. ఇప్పుడు కలితే పత్రిక 11 సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు గాని మీకు కాదని తెలియ చెప్పుచున్నాను. 12 మనుషుల వలన దానిని నేను దేనిని పైన నేను ప్రకటించిన సువార్త అన్నాడు. ఆ సువార్తను నేను మనుషుల వలన పొందలేదు. నాకెవడను దాన్ని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. ఎవరు బోధించారట? యేసుక్రీస్తు బోధించడం ద్వారానే అది నాకు లభించినది. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు, ఎప్పుడు క్రీస్తు ప్రత్యక్షం అన్నప్పుడు దేని కింద పని చేస్తున్నాడు? ధర్మశాస్త్రం కింద. క్రీస్తు నామాన్ని ఒప్పుకున్న వారిని ఏం చేస్తున్నాడు? కొట్టి శరసలలో వేస్తున్నాడు. మాట వినకపోతే చంపుతున్నాడు. ఆ చంపబడిన మొదటి వ్యక్తి ఎవరు? ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు చంపబడిన వ్యక్తి ఎవరు? మొట్టమొదట క్రైస్తవుడు స్టెఫను చంపాడు. ఆ చావే పౌలుకి గుణపాఠమైంది. కింద చదువుతాం. పూర్వమందు యోధ మతస్థుడనే ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. ఎందుకు నాశనం చేయడం అక్కడ చెప్తున్నాడు చూడండి అడ్రస్. నా పితరుల పారంపర్యాచారం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం. పారంపర్యాచారమందు విశేష శక్తి గలవాడని
నా స్వజాతీయులలో సమాన నా సమాన వయసులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యము నొంది తినని నా నడవడికని గురించి మీరు వింటే యూదులకు ఒక మాదిరండి ఎవరో పౌలు. అందుకనే క్రొత్త నిబంధన కొరకు క్రీస్తు నామం కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు తెలుసా? ఏదైనా సరే పూర్తిగా అన్వయించుకున్నవాడంట పౌలు. ధర్మశాస్త్రం గురించి హింసించడానికి ఏదో తెలియకుండా కాదు, పౌరుషం కాదంట, నరనరంలోకి ఎక్కించుకున్న వ్యక్తి ధర్మశాస్త్రాన్ని. అందుకనే ధర్మశాస్త్రాలకు ఎలా ఉపదేశించాలో, అన్యులకు క్రీస్తుని ఎలా ప్రకటించాలో అంత క్లియరిటీగా చెప్పగలిగాడంటే అందుకనే నేను ఏర్పరచుకున్న సాధనం అని కూడా క్రీస్తు చెప్పాడు. ఎవరితో తెలుసా? పౌలుకి బాప్తిసం ఇచ్చింది ఎవరు? అననీయ ఇచ్చాడండి. అననీయకి వెళ్ళి ప్రత్యక్షమై చెప్తుంటే, అయ్యా ఈ పరిశుద్ధుడు సంఘాన్ని హింసిస్తున్న వాడికి నేను ఎలా బాప్తిస్తున్నావు, నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు అంటే, నేను ఏర్పరచుకున్న సాధనం అన్యజనులకును యూదులకును సమాజంలో నన్ను గురించి చెప్పడానికి నేను ఏర్పరచుకున్న సాధన మాత్రం నేను ఒక ప్రత్యేకమైన పని మీద ఎంచుకున్నాను. నువ్వు వెళ్ళి ఆయన ఏం చేయి, బాప్తిసం ఇచ్చు మార్చండి. అటువంటి గొప్ప చరిత్ర అండి పౌలు చరిత్ర. ఆయన చరిత్రలో క్రీస్తే కనపడతాడు తప్పిని మనుషులు ఎవరో కనపడరు. పౌలు క్రీస్తు కొరకే బ్రతికాడు, క్రీస్తు కొరకే చనిపోయాడు. అందుకే నా మట్టుకైతే క్రీస్తు, చావైతే నేను బ్రతికితోటి క్రీస్తు అర్థమయ్యాడు. ధర్మశాస్త్రం కొరకు బ్రతకను, క్రీస్తు కొరకు క్రొత్త నిబంధన కొరకే బ్రతికుతాను. సంఘం కొరకే నేను ప్రాణం పెడతాను. నేను అనేకులు ప్రాణం హింసించను, ఇప్పుడు దాని కొరకు నేను ప్రాణం పెడతానంటే అర్థమైంది. ఒకప్పుడు లోకం గురించి తెలుసు కాబట్టి దేవుని దగ్గరికి రాలా, లోకం మనకు నచ్చినట్టుగా బ్రతకం. దేవుని గురించి తెలిసి విని అర్థమయ్యాక కూడా దేవుని వదిలేసి లోకంలో మనం బ్రతకడం, దేవుని పనిని నిర్లక్ష్యం చేయడం మనకి యథార్థమైన పని కాదు. వాక్యానుసారమైన విశ్వాసము అది కానీ అర్థం కాబట్టి పూర్తిగా మనం దేవుని పైన ఆనుకోవాలి, దేవుని పని నమ్మకంగా చేయాలి. నమ్మకంగా ఉందాం, దేవునిలోనే చనిపోదాం. మనం పరదేశకు వెళ్ళే స్థితిని, పౌరుషత్వాన్ని ఇక్కడే సంపాదించుకోవాలి. ఏ పని చేయకుండా, దేవుళ్ళు ఏమాత్రం కష్టపడకుండా, వాక్యం కొరకు ఏమాత్రం ప్రయాసపడకుండా నిత్య జీవాన్ని మనం పొందేసుకుంటామనంటే అది అసంభవమే తప్పిన సంభవం కాదు. అందుకనే పౌరుడు నేను మంచి పోరాటం మనం కూడా పోరాడాడు కాబట్టి ఏం కాపాడుకున్నాను అన్నాడు? నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారందరికీ అనుగ్రహించబడుతుందని చెప్పాడు. నా తర్వాత నాకులా క్రీస్తు వరకు ప్రయాసపడిన వారందరికీ ఆ బహుమతి ఉన్నది అన్నాడు. ఆ మేరలో మనం వెళ్ళాలి, అలాంటి వారిని గురెట్టుకొని మనం ప్రయాసపడాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ అన్నాను. థ్యాంక్ యూ.